కాలేబు గారు చాలా బలవంతుడు. కాలేబు గారు చెప్తాడు కదా, నాకు ఇప్పుడు 40 ఏళ్లే ఉన్నాయి, 40 ఏళ్లప్పుడు మోషే గారు నన్ను పంపించారు, ఇప్పుడు నాకు 80 ఏళ్ళు వచ్చాయి. అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అదే బలం ఉంది. యుద్ధం చేయడానికైనా ఏ పని చేయడానికైనా అదే బలం నాకుంది అని నమ్మకస్తుడైన కాలేబు చెప్తున్నటువంటి మాట. దేవుని బిడ్డ, ఒక వ్యక్తి నిజంగా నమ్మకస్తుడిగా బ్రతికితే ఆ వ్యక్తి ఈ మాట ఖచ్చితంగా చెప్పగలడు. ప్రైజ్ ద లార్డ్. నాకు అస్సలు చేతవ్వట్లేదండి, నా వల్ల అవ్వట్లేదండి, నేను ఈ పని చేయలేకపోతున్నానండి అని ఈ మాటలు చెప్పేది ఎవరంటే పనిలో అపనమ్మకత్వంతో కూడిన మనస్సు ఉంటుంది చూసారా, వారన్నీ సాకులు చెప్తారు. ఎందుకు రాలేదు అని అంటే, నాకు ఆ పని ఉంది అందుకే రాలేదు, ఈ పని ఉంది అందుకే ప్రార్థనకు రాలేదు. అవునా కాదా దేవుని బిడ్డ? ఆ అపనమ్మకత్వం కలిగినటువంటి మనిషి బలంగా ఉండలేడు. ఇంతకీ 40 ఏళ్ల వయసులో ఉన్న బలం 80 ఏళ్ల వయసులో ఉంటుందా? ఉండదు. మీరు అదే చెప్తారని నాకు తెలుసు, ఉండదు కదా. మరి ఎలా చెప్పారు కాలేబు గారు? మోషే గారు నన్ను పంపించినప్పుడు 40 ఏళ్ళు, నాకు ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చాయి. ఎప్పటి ఎట్లా బలం నాలో ఉంది, కొంచెం కూడా నా బలం సన్నగిల్లలేదు. ఎలా చెప్పగలిగాడా మాట? దేవుని బిడ్డలారా, నిజమే, నమ్మకంగా బ్రతికేవాడికి, విశ్వాస పాత్రురాలిగా బ్రతికే ఆ స్త్రీకి నిజంగానే బలం ఉంటుంది. అది 40 ఏళ్ళు కానీ, 60 ఏళ్ళు కానీ, 80 ఏళ్ళు కానీ, 110 ఏళ్ళు కానీ, ఏ వయసు వచ్చినా బలం మాత్రం తరిగిపోదు. ప్రైజ్ ద లార్డ్.